సో వెరీ ఇంప్రెసివ్. మనం రాత్రి భాగం అయితే మా రూమ్లో వాళ్ళు నిన్న చూపించారు విజువల్. రాత్రి భాగం చాలా చాలా అద్భుతంగా ఉందండి, చాలా బ్యూటిఫుల్. 953 విండోస్ ఉన్నాయి మొత్తం అంతా కూడా. అంతా రెడ్ అండ్ పింక్ సిటీ, జైపూర్ పింక్ సిటీ. బ్యూటిఫుల్ అండి, మొత్తం బ్లూ ప్రింట్ అంతా చక్కగా కనిపిస్తుంది. సో మొత్తం మనకి ఇదంతా కూడా ర్యాంప్సే ఉంటాయి అన్నారు. మరి ర్యాంప్స్ ఉంటాయో లేదండి నేను దగ్గరికి వెళ్ళైతే మీకు చూపిస్తాను, ఎందుకంటే మన స్టోరీస్ అనేవి ఉండమన్నారు. సో ఎవరైనా మరి బొట్లు మొయ్యాలంటే చాలా కష్టం కాబట్టి చక్కగా ర్యాంప్స్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. మహారాజా సవై ప్రతాప్ సింగ్. సో దీని తర్వాత ఇంకెక్కడికో చూద్దాం. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైపూర్ అండి. నేను ఇప్పుడు హవా మహల్ దగ్గరికి అయితే వచ్చాను. రాత్రి పుష్కర్ నుండి నేను అజ్మీర్కి వచ్చి, అజ్మీర్ నుండి నేను 8 గంటలకి బయలుదేరితే మరి ఇక్కడికి వచ్చేసరికి 11 అయిపోయింది. సో టైం అనేది మరి నాకు సెట్ అవ్వలేదు. ఎందుకంటే హవా మహల్ దగ్గర అయితే ఉన్నాను. సో మొదట మనకి ఇదే తీసుకున్నాను, ఎందుకంటే మిగతా బడ్జెట్లని జైపూర్ అంటే ఇట్స్ ఆఫ్ మనీలా ఉంది. మొత్తం ప్యాలెస్లు అన్నింటిలో కూడా 700, 800, 900, 300 అలా 400 ఉన్నాయి. సో నేను చక్కగా ఎంట్రన్స్లోకి వెళ్ళి అద్భుతమైన విషయాలు మీకు తెలియజేస్తాను. బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ విండ్ ప్యాలెస్. బ్యూటిఫుల్. ఇది అవుటర్ భాగం వేరే లైన్కి అయితే వచ్చి తీస్తున్నాను, కానీ చాలా చాలా బాగుంది. చూడండి, బస్సులు అన్నీ అడ్డు వచ్చేస్తున్నాయి. బ్యూటిఫుల్, బాగుంది. జైపూర్ అంతా చాలా అద్భుతంగా ఉంది. చాలా టూరిస్ట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. వేటు హవా మహల్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ప్యాలెస్ వివరాలని మీకు తెలియజేస్తాను. ఎంత లోపల భాగం బాగాలేదు, కానీ బయట భాగం బాగుంది. సో హవా మహల్ అంటే ఇంకేదో కాదండి, మనకి ద ప్యాలెస్ ఆఫ్ విండ్ ప్యాలెస్. సో లోపలికి వెళ్ళి ఆ స్టోరీస్ 5 స్టోరీస్ ఉంటాయి. 5 స్టోరీస్ ఎక్కాలి. అవి ఎక్కిన తర్వాత సమాచారం అని మీకు తెలియజేస్తాను. ఏంటి మొత్తం షాప్స్ ఉన్నాయి, టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఏ బ్రదర్, వేర్ ఇస్ ద టికెట్ కౌంటర్? నో నో నో, ఐ డోంట్ నీడ్ ఫోటో. బాగున్నాయి ఫొటోస్ ఇవన్నీ, రాజస్థానీ అటాక్స్. సో ఎవరిని అడిగినా కూడా కేరళ 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 కేరళ. ఈ కేరళ అంటే ఇంగ్లీష్ మాట్లాడితే కేరళ ఏంటో తెలియదు. ఇదిగో టికెట్ కౌంటర్ అంటే ఇండియన్ సిటిజన్ 52 రూపీస్. ఫారిన్కి అయితే 200. కాకపోతే మనకి ఇక్కడ ఎక్కువ జైపూర్ మెట్రో ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్తాను. ఫైనల్లీ టికెట్ కౌంటర్ వచ్చాను. సో ఇదిగోండి మనకి హవా మహల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను.
సో చాలా నిన్నైతే ఇక్కడ కొంచెం ఎండగా ఉంది, కానీ పుష్కర్లో నిన్న సాయంత్రం వర్షం అయితే పడ్డదండి, చిన్న చినుకులు. సో టికెట్ అయితే నేను ఇండియన్ సిటిజన్ కాబట్టి టికెట్ అనేది తీసుకున్నాను. 52 రూపాయలు ఛార్జ్ చేశారు. స్టూడెంట్స్కి అయితే 100 రూపాయలండి. సో ఇది మొత్తం 5 స్టోరీడ్ బిల్డింగ్. ఇది మనకి ఇటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తాను హవా మహల్ గురించి. 1778 నుండి 1803 AD వరకు మనకి ఉత్సా లాల్ చంద్ అనే వ్యక్తి దీనికి ఆర్కిటెక్ట్గా వ్యవహరించి అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. కానీ ఇది మనకి పూర్తి అవ్వడం మాత్రం మనకి 1799లో పూర్తి చేశారు. సో హవా మహల్ నుండి ఈరోజు మొత్తం సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ అన్నీ తిరిగేస్తాను. క్లాక్ రూమ్ ఐ థింక్ బ్యాగ్స్ ఇదిగోండి. సో మొత్తం 5 స్టోరీస్ ఉంటాయి ఇందులో. సో ఇదిగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చాను. ఇది ఆనందపోలి గేట్ ఎంట్రన్స్. సో హవా మహల్ అనేది చాలా అద్భుతంగా ఉందంటే ఇంకా మరి ముందు మిగతా ఇంకెంత అద్భుతంగా ఉంటుందో తెలియాలి. సో ఇక్కడ నుండే నేను సిటీ ప్యాలెస్ అంటే మరి ఉదయపూర్ ప్యాలెస్కి వెళ్ళాను. అది 400, కానీ మరి ఇదైతే మనకి 700 అన్నారు మరి గూగుల్లో. మరి లోపల ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. బ్యూటిఫుల్. సో ఈ అద్భుతమైన మహల్ని కట్టించింది మహారాజా సవై ప్రతాప్ సింగ్, ద గ్రేట్ సన్ ఆఫ్ మహారాజా జై సింగ్, ద ఫౌండర్ ఆఫ్ జున్జున్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. బా చాలా అద్భుతంగా ఉంది ఈ ఓవర్ లుక్. సో ఆనందపోలి గేట్ ఎంట్రన్స్ నుండి ఫస్ట్ స్టోరీకి అయితే వచ్చాను. సో మనకి నాకు తెలిసి బయట లుక్ అనేది అద్భుతం అండి. ఇదంతా మనకి హ్యూజ్ వెంటిలేషన్స్ అనేవి ఉంటాయి. సో చూడండి మనకు సుమారు 953 విండోస్ అండి. దాన్ని జోరాకాస్ అంటాం. సో మొత్తం ఇదంతా హైట్ కూడా మనకి బయట భాగం కనిపిస్తున్న భాగం హైట్ మనకి 50 ఫీట్ హైట్, అంటే సుమారు 15 మీటర్లు ఎంట్రన్స్ ప్రవేశ్. బా సో లైన్గా ఒక ట్రిప్ అనేది వేస్తాను రాజస్థాన్ ఏటారు అక్కడ. సో ఫౌంటైన్ అయితే ఉంది, కానీ ఫౌంటైన్ సరిగ్గా చేయలేదు. ఇది ఫౌంటైన్ ఉంటే బాగుండేది. పక్షులు ఎగిరితే నాకు పౌరాలు ఎగురుతున్నాయి. సో ఆనందపూల్ గేట్ దగ్గర నుండి మనకి ప్రతాప్ మందిర్ అంటే ఇది. సో జైపూర్లో మనకి ఇక్కడ దీన్ని రెడ్ అండ్ పింక్ స్టోన్ వాడతారండి. ఇదంతా కూడా మహారాజా సవై ప్రతాప్ సింగ్ ఇతనే మనకి అద్భుతమైన హవా మహల్ అయితే కట్టించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్. సో ఇది కూడా మనకి హవా మహల్ మొత్తం బ్లూ ప్రింట్ అనేది ఇక్కడ ఇచ్చారు చక్కగా. సో ద ప్యాలెస్ ఆఫ్ విండ్స్. సో మొత్తం బ్లూ ప్రింట్ అంతా మీకు చూపిస్తాను చక్కగా. చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇది ఉంది శారద్ మందిర్. సో శారద్ మందిర్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ఇదంతా శాండ్ స్టోన్ అండి, రెడ్ అండ్ పింక్ శాండ్ స్టోన్. కానీ కలర్ అనేది వైట్ ఉన్నా కూడా ఇదంతా కూడా శాండ్ స్టోన్ అని. సో బాగుంది. జైపూర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఉదయపూర్ లాగే ఉంది, కానీ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ కాస్ట్లీయర్ దెన్ ఉదయపూర్. ఇది కూడా ర్యామ్స్ అయితే ఎందుకు ఉన్నాయంటే మనకు అప్పట్లో బొట్లు ఉండేవారు కదా, ఆ బొట్లు ఈ యువరాణిల్ని పైకి తీసి పల్లకిలో తీసుకెళ్లాలంటే వాళ్ళు నడిచేవారు కాదు యువరాణిలు. ఈ పల్లకిలో తీసుకెళ్లాలంటే చాలా కష్టమని చెప్పేసి ఈ ర్యాంప్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అందుకే ఇదే మెయిన్ కారణం. సో ఇదిగోండి
విండ్ ప్యాలెస్. నేను ఒక్క భాగానికి వెళ్ళి మళ్ళీ అలా ఒక్క వ్యూ అనేది చూపిస్తాను. సో ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకు అద్భుతమైన ఫెస్టివల్స్. సో ఎవరనే వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళు మనకి రాజులు గమనించేవారు అనమాట. ఈ విండ్స్ దగ్గర నుండి ఫెస్టివల్స్ తగ్గ స్ట్రీట్లో జరిగే ఫెస్టివల్స్ ఈ యువరాణి వాళ్ళందరూ చూసుకునేవారు. సో కానీ వాళ్ళకి ఏమైనా జరుగుతుంది అని చెప్పి గమనించుకోవడం కోసం కూడా ఈ అద్భుతమైన మహల్ అయితే కట్టించడం జరిగింది. సో ఎంత బ్యూటిఫుల్ లాటిస్ వర్క్ చూడండి, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మ్యూజియం కూడా ఉందన్నారు. సో దీని టికెట్ అనేది 52 రూపాయలు అండి. అంటే 52 రూపాయలు అంటే 52 రూపాయలు అనేది ఇక్కడతో అయిపోలేదు. ఈ ముందు ఉంది ముసలి పండుగ. జంతర్ మంతర్ వీటికి వెళ్ళేటప్పుడు ఇంకా అలాగా ప్రైసెస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో ఇదిగోండి, ఇదంతా కూడా రెడ్ అండ్ పింక్ స్టోన్ వాడారు. సో 953 విండోస్, ద్వారకాస్, గాలి అనేది విపరీతం. సో ఇది కూడా మనకి ద ప్యాలెస్ ఆఫ్ విండ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ లాటిస్ వర్క్. చాలా అద్భుతం. సో విండోస్ తాళాలు వేసేసినట్టు చూద్దాం ఓపెన్ చేసి. సో రతన్ మందిర్ చూడాలి. ఇది ఈ భాగం అయితే చూసేసాను, మళ్ళీ వేరే భాగానికి వెళ్ళాలి. స్ట్రీట్ జానా టర్న్ హోగే అంటున్నాడు అక్కడ మరి. అది సో ఇది నేను వచ్చాను, 4th ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు. సో 4th ఫ్లోర్కి వెళ్ళాలి. సో రాజస్థాన్లో ఎక్కువ నేను తాయివాన్స్ని ఎక్కువ చూశాను. అక్కడ కూడా ఉదయపూర్లో కూడా చాలా మంది ఉన్నారు. బ్యూటిఫుల్. సో ఇంతేనండి మనకి. ఇదేంటంటే మనకి ఎవరైనా వాళ్ళు ఫెస్టివల్స్ జరిగేటప్పుడు ఈ అందమైన కిటికీల నుండి ఆ ఫెస్టివల్స్ స్ట్రీట్లో జరిగే ఫెస్టివల్స్ చూసేవారు. సో వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా స్క్రీన్ చేయడానికి అద్భుతమైన మహల్ నిర్మించడం జరిగింది. చాలా విశాలవంతమైంది, వెంటిలేషన్ ఉంది, అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుండి ఏమైనా కనిపిస్తాయేమో అని చూపిస్తాను. చూడండి బ్యూటిఫుల్ వ్యూ. ఈ దీని నుండి చూపిస్తాను. ఇదంతా కూడా ఇదిగోండి స్ట్రీట్స్లో మనకి ఎవరైనా వాళ్ళు ఇలా చూసేవారు అనమాట. చక్కగా అద్భుతమైన విజువల్స్ అనేవి కనిపించేది. సో ఇదిగోండి ఈ కిటికీలోనే మనకు అక్కడ నీట్గా స్ట్రీట్లో ఏదైనా వేడుకలు ఏదైనా జరిగితే చక్కగా కనిపిస్తాయి. మరి ఇన్ని స్టోరీలు తీసుకురావాలన్నా కూడా కష్టమే కదా. బొట్లకైతే మరి 5 స్టోరీలు ఎక్కి పైనుండి చూపించాలంటే విజువల్స్ చాలా గ్రేట్. సో మనకి అద్భుతమైన నిర్మాణం అనేది 1799లో నిర్మించడం జరిగింది. సుమారు మనకి 2025 ఇయర్స్ ఎగో అండి. సో దీన్ని మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా హిస్టారికల్ మాన్యుమెంట్ కూడా పరిగణించారు. విచ్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్. సచ్ ఎన్ అమేజింగ్ మహల్. నెంబర్ 12 బయట నుండి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మొత్తం అంతా పింక్ అండ్ రెడ్ స్టోన్. వీడు ఒకటి కావాలనే ఏదో పెద్ద బోటుగాడ్లకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడండి. డిస్టర్బెన్స్. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది విజువల్స్.
సిటీ ఆఫ్ జైపూర్. అక్కడ కూడా కొన్ని ఫోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి. బండి తీసుకోవడం అవుతుందో, ట్రక్స్ ఉన్నాయి చూడాలి. మరి బండి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే రేపు బండి తీసుకుంటాను. చాలా బ్యూటిఫుల్. సో ఇదిగోండి, అందరూ ఆ కేఫ్లకి వెళ్ళిపోయి ఆ కేఫ్ల నుండి ఈ వ్యూని క్యాప్చర్ చేస్తున్నారు. ఎందుకంటే దూరం నుండి అయితే మనకి మంచిగా అద్భుతంగా వస్తుంది విజువల్స్. సో స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన చుట్టూ కూడా డిఫరెంట్ ఫోర్ట్స్ ఇవన్నీ కూడా నిండిపోయాయి. 2006లో మళ్ళీ రెనోవేషన్ చేశారు. 4.5 మిలియన్స్ ఖర్చు పెట్టి మరి ప్రభుత్వం అనేది రెనోవేట్ చేసి చక్కగా కట్టించడం అయితే జరిగింది. సో దాని తర్వాత మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా దీన్ని హిస్టారికల్ మాన్యుమెంట్గా పరిగణలోకి తీసుకొని ఇది స్టిల్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్. సో చాలా బ్యూటిఫుల్ మహల్ అండి. సో ప్రస్తుతానికి ఇదైతే 52 రూపాయలు ఛార్జ్ చేస్తారు, కానీ ఇక్కడ నుండి చాలా ఉంటాయండి లైన్గా. మనకి అంతా కూడా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ స్టిల్ వర్త్. బ్యూటిఫుల్. 4.5 మిలియన్స్ పెట్టి మళ్ళీ రీనోవేట్ చేశారు 2006లో. బాబా జంతర్ మంతర్కి వెళ్తున్నాను నేను. జంతర్ మంతర్ దారిలో ఫోర్ట్స్ ఉన్నాయి. మరి అక్కడ ఏ ఫోర్ట్ ఉందో తెలియదు. సో చూడండి, అద్భుతంగా ఉంది జైపూర్ సిటీ కూడా. మొత్తం అంతా రెడ్ అండ్ పింక్ స్టోన్. కాకపోతే ఇక్కడ నేను లోపల బ్యూటిఫుల్ ఫ్లాగ్ అండి. సో లోపల అయితే నేను చాలా స్టోన్స్ అయితే చూశాను, రకరకాల స్టోన్స్ అయితే చూశాను. మార్బుల్ స్టోన్ అని చెప్పి, గ్రానైట్, ఇవన్నీ శాండ్ స్టోన్ అని చాలా రకాల స్టోన్స్ అయితే చూశాను. ఒకటే కాదు, కాకపోతే మనకు అలాగ ఇచ్చారంటే పింక్ సిటీయా మనీ సిటీ అయ్యేది. బాగుంది, అద్భుతం. జెండా అయితే బాగుంది. సో మహల్ వీక్షణ అయిపోయింది. బాగుంది, మహల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను టూరిస్ట్ ఏది చెప్పేస్తున్నాను. బ్యూటిఫుల్ అంటే నాకు లోపల అయితే పెద్ద ఇంప్రెసివ్ అనిపించలేదు, కానీ బయట అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ బ్యూటిఫుల్గా ఉంది. బా జైపూర్ సిటీ. జైపూర్ తర్వాత జోధ్పూర్. సో జైపూర్లో అయితే మ్యాక్సిమం మీరు 1-2 డేస్లో ఫినిష్ అయిపోవాలంటే ఫినిష్ అవ్వవు. చాలా ఎక్కువ టూరిస్ట్ లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయండి. సిటీ ప్యాలెస్ ఏంటి, ఫోర్ట్లు ఏంటి, రకరకాలు ఉన్నాయి. మరి నేను ఈరోజు అయితే బండి నేను తీసుకోలేదు. రేపు తీసుకోవాల్సి వస్తుందో లేకపోతే ఏంటా అని తెలియదు. చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. మీకు బయట అయితే విజువల్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఎగ్జిట్ అనేది మిస్ అయ్యాను. ఎగ్జిట్ అనేది ఇటు సైడ్ ఉంది. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సిటీ ప్యాలెస్ కానీ జంతర్ మంతర్కి వెళ్తానండి. సో సిటీ ప్యాలెస్ అయితే మరి 700 అన్నది గూగుల్ అమౌంట్, అది కరెక్టా కాదా అనేది మనకు తెలియదు. సో దిస్ ఈజ్ ద వే టు ఎగ్జిట్. బేబీ ఫీడింగ్ రూమ్ ఇదంటే నాకు ఇందులోకి తీసుకొచ్చారు. స్కల్ప్చర్ గ్యాలరీ. ఇంకా మనకి చిన్న పార్ట్ మ్యూజియంలో ఉంది. ఆర్ట్ గ్యాలరీస్, స్కల్ప్చర్ గ్యాలరీస్. నేను అక్కడ ఏమైనా విడిచిపెట్టిస్ అని ఏంటో చూడాలి. మంజీరా వదిని, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్యానల్, మృదంగం వదిని, ఎంట్రీ, బిహారీ మందిర్. సో పర్వాలేదు, మహల్ దగ్గర మనకి చిన్న స్కల్ప్చర్
స్టాచ్యూస్ కూడా పెట్టారు. కార్తికేయ స్వామి, జనావధిని, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్యానల్ ఇవేంటి పెట్టినవే పెట్టేస్తున్నారు. డిఫరెంట్ ప్యానల్స్ ఆఫ్ మ్యూజిక్. జైపూర్లో మళ్ళీ హాట్ వెదర్ అనేది హాట్గా ఉంది. బ్రహ్మ మందిర్, స్టార్ వదిని, డిఫరెంట్ వదినీస్ అయితే ఇక్కడ ఉన్నారు. బిహార్ మందిర్ అంటే ఏంటో ఎగ్జిట్ అన్నారు, ఇటేదో తిరిగేస్తాను, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ బీహార్ మళ్ళీ ప్యాలెస్కి వచ్చినట్టున్నారు, మాల్కి వచ్చినట్టున్నారు. వాడు తిరిగి బా ఎగ్జిట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఎగ్జిట్ కూడా మనం చాలా గేట్లు వెళ్ళి ప్రయాణించాలి. కింద స్కల్ప్చర్ మ్యూజియం చూశాను. ఈ బీహార్ మందిర్ ఉంది కదా, ఆ బీహార్ మందిర్ నుండి మనకి ఎగ్జిట్ గేట్ ఎంట్రన్స్ బాగా తిరగడమే కనిపిస్తుంది. మళ్ళీ ఇందులోకి వచ్చింది చూసారా. ఎగ్జిట్ ఎవరు అయ్యారా, అవ్వలేదు ఎందుకే. ఇది జంతర్ మంతర్ జూమంతర్ ఖాళీ, అబ్బా ఖాళీ ఎలా ఉంది ఇదంతా. జంతర్ మంతర్ పరిస్థితి. మళ్ళీ ఎలా వెళ్ళాను అలానే వచ్చాను. మొత్తానికి అటు తిరిగి ఎగ్జిట్లోకి వచ్చాను. జంతర్ మంతర్కి వెళ్ళాలి, సిటీ ప్యాలెస్కి వెళ్ళాలి. ఒక జైపూర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి. ఇండివిజువల్గా ఒక్కదానికి వెళ్ళాలండి ఈరోజు. మరి ఇక్కడ పుష్కర్లో అయితే చల్లగా ఉంది, కానీ క్లైమేట్ మనకి జైపూర్లో అంత చల్లగా ఏం లేదు. రాత్రి అయితే కొంచెం చలేసింది, కానీ ఇక్కడ కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. సో అయిపోయాము. వేటు ఎగ్జిట్ ఎక్కడైతే నీట్గా మెన్షన్ చేశారు, ముందంతా చేయలేదు కానీ. సో ఇట్స్ మస్ట్ రికమెండెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. చాలా చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన ప్రదేశం ఇది. సో మనకి మహల్లో బ్యాక్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ అనేది ఇస్తారు. పైకంతా తిరిగాను. సో ఇది ఎగ్జిట్ బయటకి అయితే వచ్చేస్తున్నాం. బా సో ఫైనల్గా ఒకసారి మీకు చూపిద్దామని మళ్ళీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చాను. చాలా అద్భుతం అండి, బ్యూటిఫుల్. సో ఇక్కడ నుండి నేను జంతర్ మంతర్ కానీ లేకపోతే సిటీ ప్యాలెస్ కానీ వెళ్తాను. ఏది దగ్గర అదే దానికే వెళ్తాను. సో చాలా అద్భుతమైన మహల్ అండి. మనకి యువరాణి వాళ్ళు చక్కగా అద్భుతమైన వెంటిలేషన్ విండోస్ నుండి అయితే చక్కగా ఈ స్ట్రీట్లో జరుగుతున్న ఫెస్టివల్స్ అవని, వేడుకలు అవని ఏవి కూడా చక్కగా చూసేవారు. చాలా అద్భుతమైన ప్యాలెస్. మనకి చక్కగా 5 స్టోరీ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇండివిజువల్గా ఒక్క బిల్డింగ్కి ఒక మందిర్ అని పెట్టారు. చక్కగా అన్ని మందిర్లకి అయితే నేను వెళ్ళడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. మనకి 220 సంవత్సరాల ముందుగా కట్టించిన మహల్ అండి. చాలా బ్యూటిఫుల్. సో లోపలైతే నాకు పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలేదు, బయట అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మన స్కల్ప్చర్ మ్యూజియం కూడా చిన్న స్కల్ప్చర్ మ్యూజియం అయితే ఉంది. సో ఓవరాల్ ఇట్స్ 100% రికమెండెడ్. లైక్ స్టిల్ సిన్స్ ద చార్జ్ ఇస్ ఆల్సో లో అండ్ ఇట్ వాజ్ హిస్టారికల్ మూమెంట్ ఇంప్రూవ్డ్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు రాజస్థాన్ ప్రభుత్వం కూడా. సో డెఫినెట్లీ ఇట్స్ మస్ట్ రికమెండ్ ఫర్ ఎవ్రీవన్ అండి. సో ఫర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ ఫ్రమ్ Hawa Mahal, and I will keep you posted on Jantar Mantar updates. Until then, stay tuned.